కేహేతవో బ్రహ్మగతే సుసంతి. మోక్షమును పొందే మార్గములు, పరమాత్మను చేరు మార్గములు ఏవి అనగా సత్సంగము, సత్పురుషుల యొక్క సాంగత్యమును కలిగి ఉండడమే మోక్ష మార్గమును పొందటానికి మార్గమునైనా. కేహేతవో బ్రహ్మగతే సుసంతి సత్సంగతిర్దాన విచారతోషాః. సత్పురుషుల సాంగత్యాన్ని కలిగి ఉండాల సుమా. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం. సత్పురుషుల సాంగత్యం వల్ల ఆ సర్వేశ్వరుని కృపను పొంది సర్వేశ్వరాకారాన్ని పొందిన పుణ్యపురుషులంతా సత్పురుషులే. అట్టి పుణ్యపురుషుల సాంగత్యం వల్ల ఏమవుతుందంటే సాధూనాం దర్శనం పుణ్యం. అట్టి పుణ్యపురుషులను, అట్టి బ్రహ్మజ్ఞానులను, అట్టి సాధులను దర్శన చేస్తే చాలు. సాధూనాం దర్శనం పుణ్యం. దర్శిస్తే పుణ్యం వస్తుంది. ఎంత పుణ్యం అంటే అంతగా అనంతమైన పుణ్యము ప్రాప్తిస్తుంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. స్పర్శిస్తే సమస్త పాపములు పోతాయి. సంభాషణం కోటి తీర్థంచ. వాళ్ళతో మాట్లాడితే చాలు కోటి తీర్థముల యందు స్నానం చేసిన పుణ్యము సిద్ధిస్తుంది. సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం. వందనము వాళ్ళకు నమస్కారం చేసినందువల్ల, వినమ్రత భావనతో విహరించినందువల్ల గురువు చెంతలో వాళ్ళు మోక్ష సాధనము, మోక్షమునకు సరిపడే సాధన సిద్ధిస్తుంది. సత్పురుషుల యొక్క సద్గురు కృపను పొందిన వారలు, సాధుల యొక్క సాంగత్యమును కలిగి ఉన్న పుణ్యపురుషులకు మోక్ష సామ్రాజ్యమును పొందే సాధన వాళ్ళకు సిద్ధించి చేరుతుంది. సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల సాధూనా దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం. వందనం నమస్కారం చేస్తే చాలు మోక్షమును పొందే సాధన ఎంత అవసరమో అంత నీకు సిద్ధిస్తుంది. గురుదేవులు నీకు ప్రసాదిస్తాడు, అనుగ్రహించి తీరుతారు. అందుకోసమే సాధుల దర్శనం వల్ల అంత పుణ్యము ప్రాప్తిస్తుంది. స్వామి మీరు చెప్పుతున్నారు గురుర్ వాక్యం శాస్త్ర దృష్టాంతరము ఆత్మనిశ్చయం కదా, ఎక్కడైనా ఉన్నదా స్వామి? ఈ ప్రశ్న మాకు సందేహ నివృత్తి కలగాల. శాస్త్ర ప్రమాణములుగా అని మీకు సందేహం కలిగినప్పుడు శ్రీ నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది యోగ వాసిష్టంలో ఉంది. వశిష్ఠ యోగీంద్రుల వారు శ్రీరామచంద్రునికి ఉపదేశం చేస్తాడు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం అని చెప్తాడు. యోగీంద్రుడైనటువంటి వశిష్ఠ యోగీంద్రుల వారు అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు చిన్నవారుగా ఉన్నప్పుడు ఉపదేశం చేస్తాడు తన శిష్యుడైన శ్రీరామచంద్రునికి. వశిష్ఠ యోగీంద్రుల వారు జ్ఞానకాండ యోగ వాసిష్టమును. ఈ సాధు దర్శనం వల్ల ఇంత పుణ్యం ఉంటుందా అని నారద మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి సాధు దర్శనం వల్ల, స్పర్శనం వల్ల, వందనం వల్ల సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థంచ, వందనం మోక్ష సాధనం అన్నారు. స్వామి ఇది సత్యమేనా స్వామి? సత్యము కాంది వశిష్ఠ యోగీంద్రుల వారు చెప్తారా? బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళు. బ్రహ్మ సంకల్పం వల్ల విశ్వశాంతికై సృష్టించిన అవతార పురుషులు వాళ్ళు. శ్రీరామచంద్రునికే గురుదేవులైనారు. అందుకోసమే ఓ నారద మహర్షి నీ సందేహ నివృత్తి కలిగిస్తాను. ఈ శ్లోకము సత్యమేనా అని మీరు అంటున్నారు కదా, నీ సందేహ నివృత్తి కలుగుతుంది. ఇప్పుడు భూలోకంలో పలాని చోట ఒక పేడ పురుగు ఉంది నారద, ఆ పేడ పురుగును అడుగుపోయి చెప్తుంది, పోయి ఆ పేడ పురుగును అడుగు, నీ సందేహ నివృత్తి చేస్తుంది అని చెప్పినాడు. ఏమి స్వామి నువ్వు చెప్పక, నువ్వు చెప్తే సందేహ నివృత్తి అవుతుందా? ఆ పేడపూరు దగ్గరికి పోయి అడగాలనా నేను? నా సత్యమా అసత్యమా నువ్వు నీకు సందేహం ఉంది కదా. మహర్షులు చెప్పినటువంటి జ్ఞాన సంపద పైన నీకు సందేహం కలిగింది కదా. నీ సందేహ నివృత్తికి శ్రమ అవసరం, కొంచెం శ్రమ అవసరం కావున నా మాట విను, నీ సందేహ నివృత్తి అవుతుంది. నీకు నిదర్శనం కావాలి కదా నారదా.
ఏదైనా నిదర్శనం అడిగినావు, గురువు చెప్పినారు అదే వినాలి అంతే. సత్యం మహర్షులు సత్యమే చెప్తారు, అసత్యాలు చెప్పరు. నీ సందేహ నివృత్తికై నీకు మార్గోపదేశం చేస్తున్నాను, వెళ్ళు అనగానే ఆ పేడపురుగు దగ్గరికి వెళ్ళి, పేడపురుగు సాధు దర్శనేన స్పర్శనేన సంభాషణ వల్ల వందనం వల్ల కలిగ ఫలితమేమి పురుగు గారు అనగానే ఆ పురుగు పటపట వెంటనే తల ఇట్లా తిరుగుతూ తిరుగుతూ వెంటనే చనిపోయింది. అది కాలు చేతులు ఆడిస్తూ మరణించింది అన్నమాట వెంటనే. ఇదేం ఆశ్చర్యము, సాధువు జోలి తీయగానే మరణించింది ఇది అని చెప్పి మళ్ళా వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ ప్రశ్నించినాడు. స్వామి అది అడుగుతుండగానే ఆ సాధువు మాట వినగానే మరణించింది స్వామి, మీరే చెప్పండి స్వామి అంటే, నారద నీ సందేహ నివృత్తి కావాలి కదా, అనుభవ జ్ఞానం రావాలి కదా నీకు. ఇప్పుడు ఒక దేవాలయం పైన ఒక గోపురం ఉంది, ఆ గోపురం పైన పావురం ఉంది. ఇప్పుడు ఆ పావురాన్ని అడుగుపో చెప్పుతుందంటే మారు మాట్లాడకుండా వెళ్ళి ఆ పావురాన్ని అడిగినాడు. సాధు దర్శనం వల్ల స్పర్శనం వల్ల సంభాషణం వల్ల వందనం వల్ల కలిగ పుణ్యమేమి పావురమా చెప్పు అనగానే అది గిరగిర తిరుగుతూ వెంటనే రెప్పలు ఆడిస్తూ టక్కున మరణించింది, గోపురం పైన కింద పడి మరణించింది. చాలా బాధపడిపోయినాడు, ఏమి నా వల్ల ఈ జంతువులు మరణిస్తున్నాయి, అయ్యో సర్వేశ్వర ఓ శ్రీ మహావిష్ణువు ఓం నమో నారాయణాయ అంటూ స్మరణ చేసుకుంటూ విష్ణుమూర్తి పాదాలు పట్టుకొని అడిగినాడు. స్వామి మీరు చెప్పండి, ఆ ప్రాణులు సాధు నామ సంకీర్తన వినగానే చనిపోతున్నాయి స్వామి, ఆ పాపము నాకెందుకు చెప్పండి అంటే, నారద ఈసారి వెళ్ళు నీ సందేహ నివృత్తి అవుతుంది కదా, నేను చెప్పినట్టు విను. పలాని చోట గోవు ఉంది, గోవు దూడ పుట్టింది ఇప్పుడే, ఆ గోవత్సను అడుగుపో అంటే మారు మాట్లాడక లోకాలను సృష్టించిన తండ్రి కదా శ్రీ మహావిష్ణువు, మారు మాట్లాడకుండా భగవంతునికి ఎదురు పలకకుండా నేరుగా వచ్చి గోవు అప్పుడే ఈనింది కావున ఆ దూడ అక్కడ ఉన్నది, మాకు గోవు అనగా ప్రసవించింది ఈనింది కావున దూడ ముద్దుగా ముచ్చటగా ఉందని చెప్పి గోపబాలకుడు వచ్చినాడు. దాన్ని దువ్వుతూ చేస్తూ ఆనంద పారవశ్యంలో ఉండగానే నారద మహర్షి గగనతలంలోంచి భూతలానికి దిగినాడు, నేరుగా వస్తున్నాడు. తన సౌధమునకు తన గోపబాలకుని ఇంటికి వస్తూ ఉన్నాడు. అది చూసి ఆనంద పారవశ్యంలో పట్టలేక గంతులు వేస్తూ ఆ గోపబాలకుడు, ఈ దూడ జన్మించిన భాగ్యమా, ఆ నారద మహర్షి నా ఇంటికి వస్తున్నాడని చెప్పి రాగానే పాదాభివందనం చేసి ఉన్నతాసనం పైన కూర్చుండబెట్టి లోపలికి వెళ్ళి కలశంలో జలము తెచ్చి పాదపద్మములు కడిగి శిరస్సు పైన చల్లుకొని తన సౌధమంతటా చల్లి ఇల్లు పావనం చేసుకోవాలనే భావన చేత లోపలికి వెళ్ళే సమయంలో ఇదే అవకాశం ఉంది అని ఆ దూడని అడిగినాడు. ఎందుకంటే పేడపురుగు చనిపోయింది, పావురం చనిపోయింది, ఈ పిల్లవాని ముందు అడిగినానుకో దూడ చనిపోయింది అనుకో నన్ను ఏమంటాడో అని చెప్పి గోపబాలకుడు లోపలికి పోయిన సమయమును చూసి దూడని అడిగినాడు. సాధు దర్శనం వల్ల స్పర్శనం వల్ల సంభాషణం వల్ల వందనం వల్ల కలిగే ఫలితమేమి చెప్పవా గోవత్స అనగానే వెంటనే కళ్ళు మూస్తే వెంటనే మరణించింది ఆ గోదూడ. ఆ చిన్న దూడ మరణించింది. గోవత్స మరణించగానే ఆ గోపబాలకుడు బయటికి వచ్చే లోపల పారిపోయినాడు నారద మహర్షి, వైకుంఠానికి పోయినాడు. స్వామి నన్ను పరీక్షించకు, నాకు చెప్పవలసిందంటే ఇది ఆఖరు లాస్ట్ నారద, నీ సందేహ నివృత్తి అవుతుంది, ఇది ఆఖరు, నీ నువ్వు వేసిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, ఇది లాస్ట్, నువ్వు వెళ్ళవలసిందే అని చెప్పగానే ఎక్కడికి వెళ్ళాలి స్వామి, భూలోకంలో ఒక రాజకుమారుడు ఇప్పుడే ఉదయించినాడు, ఒక మహారాజుకు కుమారుడు పుత్రోదయం కలిగింది, నువ్వు అక్కడికి వెళ్ళండి నీకు సందేహ నివృత్తి చేస్తాడు అనగానే
భయం వల్ల వస్తున్నాడు. ఏమి రాజసౌధంలోకి వెళ్ళి ఆ రాజభవనంలోకి వెళ్ళి అడిగితే పిల్లవాడు మరణిస్తే నన్ను బంధిస్తారు కదా, నన్నుకి ఏం చేస్తారు అని భయాందోళన వల్ల వెళుతూ ఉన్నారు. కుమారుడు జన్మించినాడు. పుత్రోత్సవం కలిగి ఆనంద పారవశ్యంలో సౌధమంతా పుష్పాలంకరణం చేసినారు. నగరమంతా కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారు. మాకు రాజకుమారుడు ఉదయించినాడు, జన్మించినాడని. నారద మహర్షి వెళ్ళగానే ఆ నగరంలో ఇంకా పట్టలేనటువంటి ఆనందం కలిగింది. బ్రహ్మర్షి మా నగరానికి వచ్చినాడని రాజు పట్టలేనటువంటి ఆనందంతో పాదపద్మములు కడిగి శిరస్సు పైన చల్లుకొని తన రాణికి తన సౌధంలో ఉన్నటువంటి అందరికి పైన శిరస్సు పైన చల్లి నమస్కారం చేసుకొని స్వామి ఉన్నతాసన పైన కూర్చుండబెట్టి పాదపద్మములు కడిగి నమస్కారం చేసుకొని స్వామి మాకు కుమారుడు జన్మించినాడు స్వామి, ఈ కుమారునికి ఏం పేరు పెట్టానో మీరే నామకరణం చేయండి అన్నాడు. ఏమని చేసేది నేను? సరే, సంస్కృతంలో అడిగితే వీళ్ళకు తెలియదు, తెలుగులో అడిగితే తెలుస్తుందని దగ్గరికి వెళ్ళి సరే నాయన అట్నే చేస్తా అంటూ బాలకః సాధుదర్శనేన స్పర్శనేన సంభాషణేన వందనేన కిం ప్రభావమస్తి కిం పుణ్యమస్తి అని చెప్పి అడిగినాడు నారద మహర్షి సంస్కృతంలో. వెంటనే ఆ చిన్న పిల్లవాడు ఒక తేజరూపమును ధరించి నవయవన స్వరూపుడై భాషిస్తున్నాడు. చిన్న పిల్లవాడు పెద్దవారైనారు. అప్పుడే నమస్కారం చేసినాడు. మహర్షి, నువ్వు సాధు, నీ దర్శనం వల్ల ఓ రోజు నేను పేడ పురుగుగా ఉన్నా, అన్ని పురుగులకెల్లా పేడ పురుగు చాలా కనిష్టమైన జంతువు అంటారు, కనిష్టమైన జాతి అంటారు. అన్ని ప్రాణులు దేవుడే, కానీ మానవుల దృష్టిలో అది పేడ పురుగు కావున మలము తింటుంది కావున అది కొంచెము అసహించుకున్నట్టు చెప్తారు. అందుకోసము ఎన్నెన్నో జన్మల పాపాలు చేసి పేడ పురుగుగా జన్మించినాను స్వామి, నీ దర్శనం వల్ల నాకు పావురం జన్మ వచ్చింది స్వామి, మళ్ళా నిన్ను దర్శించిన పుణ్యము అన్నట్టులా మళ్ళా నా దగ్గరికి వచ్చినావు స్వామి, పావురం జన్మ నిన్ను వదిలేసేసినాను, నేను దర్శనం చేసుకొని నాకు గోవు జన్మ వచ్చింది స్వామి, మళ్ళీ నా ఎంటబడ్డావు పూర్వ పుణ్యమును గట్టి నిన్ను దర్శనం చేసుకున్న పూర్వ జన్మలో ఆ పుణ్య విశేషం వల్ల మళ్ళా నీకు దర్శనం కలిగింది గోజన్మలో. అప్పుడు నేను మళ్ళా ఆ జన్మ చాలించి మానవాకారమును ధరించినాను, రాజకుమారుడుగా జన్మించినాను స్వామి, నువ్వు నాకు దర్శనం ఇచ్చినావు స్వామి, నా సమస్త పాపములు తొలగింపబడ్డాయి అని చెప్పుతూ సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం. స్వామి, నీ దర్శనం వల్ల, స్పర్శనం వల్ల, సంభాషణం వల్ల, వందనం వల్ల నాకు మోక్షము ప్రాప్తించిందని చెప్పి ఆ మహర్షికి నమస్కారం చేసి ఒక తేజో రూపమును ధరిస్తూ మోక్షమండలమును చేరినాడు, కైవల్యమును పొందినాడు. ఆ రాజకుమారుడు ముక్తాత్ముడైపోయినాడు, కైవల్యమును పొంది తీరినాడు. చూశారా? అందుకోసమే సాధు దర్శనం వల్ల కలిగే పుణ్యం ఇది. సత్పురుషులను ఆశ్రయించి గురు శుశ్రూష, గురువు ధర్మాన్ని ఆచరిస్తాడు, ధర్మాన్ని ఉపదేశం చేస్తాడు. అటు ధర్మాచరణ కలిగి దైవచింతన చేసుకున్నటువంటి పుణ్యపురుషులు ఈ జన్మలోనే తరిస్తారు. గురు కృపను పొందిన పరమభక్తులకు ఇంకా జన్మ లేదు, రాబోదు. ఇది సత్యము, సత్యము పునఃసత్యం.